లేడీ అఘోరి ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. శ్రీ వర్షిణితో ఆమె పెళ్లి, ఆలయాల్లో హంగామా. ఇప్పుడు ఈ ఎపిసోడ్ క్లోజింగ్ దిశగా వెళుతోందా? తాజా అప్డేట్ చూద్దాం. ఏప్రిల్ 6, 2025న పోలీసులు శ్రీ వర్షిణిని లేడీ అఘోరి చెర నుంచి విడిపించారు. గుజరాత్ నుంచి గుంటూరుకు తరలించిన ఆమె ఇప్పుడు సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయంలో దర్గా కూల్చేందుకు ప్రయత్నించిన లేడీ అఘోరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ కేసులో తదుపరి చర్యలపై దర్యాప్తు కొనసాగుతోంది. తెలంగాణ మహిళా కమిషన్ ఈ వివాదంపై స్పందించింది. శ్రీ వర్షిణి కేసు వెనుక ఒత్తిడి లేదా మానసిక ప్రభావం ఉందా అని ఆరా తీస్తోంది. మహిళల రక్షణ, స్వేచ్ఛపై దృష్టి సారిస్తూ లేడీ అఘోరి చర్యలపై కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో లేడీ అఘోరి చర్యలు ఇంకా హాట్గా సాగుతున్నాయి. కొందరు ఆమె స్వేచ్ఛను సమర్థిస్తుంటే మరికొందరు ఆమె చర్యలను తప్పుపడుతున్నారు. ఈ ఎపిసోడ్ ఎలా ముగిస్తుంది? పోలీసుల దర్యాప్తు, మహిళా కమిషన్ నిర్ణయాలు దీనికి ఓ ముగింపు ఇస్తాయా? మీ అభిప్రాయం కామెంట్స్లో తెలపండి.